ప్రజా జాగృతి ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రవీంద్ర పటేల్. ఈరోజు ప్రముఖ పత్రికలను చూసినట్టయితే హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు చూద్దాం. హైడ్రాకు హై పవర్, విస్తృత అధికారాలు ఇచ్చిన ప్రభుత్వము, ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం. ఇప్పుడు బలోపేతం దిశగా హైడ్రా చాలా ముందుకెళ్తున్నది. అంటే సంకల్పం ఏంటంటే మొత్తం డెవలప్మెంట్ చేయాలి, చెరువులు ఆక్రాంతంగా ఏదైతే జరిగినాయో ఆ చెరువులను ఖచ్చితంగా తీయాలా అని చెప్పేసి ఆలోచన చేసి దిశగా ఇప్పుడు హైడ్రాకు బలోపేతం చేస్తారు. దానికి గవర్నర్ ఆమోదముద్ర. అందులో కొన్ని అధికారాలు ఎట్లున్నాయంటే ఆక్రమణలు పరిశీలించడము, నోటీసులు ఇవ్వడము, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు, అధికారం కల్పించే జిహెచ్ఎంసి చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్లో చేర్చారు. అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయ్యింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలు, తెలంగాణ బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు. హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారము, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 13-17F ప్రకారము ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణ సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జిఓఎంఎస్ 61 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. రెవెన్యూ, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి అనంతరం ఆయా నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో తలెత్తుతున్న జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా అవసరమైన చర్యలు సకాలంలో తీసుకోగలుగుతుంది. ఇన్ని రకాల చట్టాలన్నీ ఇప్పుడు హైడ్రా కేటాయించడం వల్ల హైడ్రా ఆగేది లేదు. ఇప్పుడైతే హైడ్రా మొదలుపెట్టిందో దాని తర్వాత ఇన్ని చట్టాలు వచ్చినాయి కాబట్టి, ఇన్ని చట్టాలు అంటే ఇన్ని అధికారాలు కల్పించారు ఇక్కడ ఉన్న అధికారులకు. కాబట్టి అది మరి గతంలో కట్టిన బిల్డింగ్లకు కూడా వర్తిస్తుందా, మరి ఇప్పుడు కొత్త కట్టే బిల్డింగ్లకు వర్తిస్తుందా అన్నది కూడా ఆలోచించాలి. అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా కట్టే వాళ్ళకి, పాత వాళ్ళు అయితే జరిగిపోయింది కాబట్టి వదిలేయాల్సిందే. కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ కట్టుకుంటా అనుకుంటున్నారో దీనికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా అధికారులు చూసి చర్యలు తీసుకో అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వాస్తవంగా భూమి ఎక్కడిది అన్నది ఆలోచించి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే భూమి అమ్మడం జరుగుతుంది. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ వెంచర్లు వేస్తున్నారు. వెంచర్లు వేసిన తర్వాత మనం భూమి ఉంది కదా, లేఅవుట్ ఉంది కాబట్టి ప్లాట్ కొందామని కొందరు కొనేస్తారు. మధ్యతరగతి వాళ్ళు కొన్న తర్వాత నష్టపోకుండా ఉండాలంటే ముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు తమ బాధ్యతను మర్చినట్టయితే నష్టపోయేది ప్రజలే. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇకనైనా మేల్కొనండి. ఈ వెంచర్స్ ఏవైతున్నాయో ఆ వెంచర్లో స్టార్టింగ్ చేసినప్పుడే మీరు ఖచ్చితంగా రూల్స్కి విరుద్ధంగా ఉన్నట్టయితే వాటికి పర్మిషన్ ఇవ్వకండి. అక్కడ దాన్ని పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఏదైతే వెంచర్ వేస్తారో ఆ వెంచర్ని కూడా కొలాప్స్ చేసేస్తే బాగుంటుంది. అలా కాకుండా దాన్ని చూద్దాంలే, మాకు కాంప్లైంట్స్ రాలే కదా, అసలు మాకు తెలియదు అని మీరు అన్నట్టయితే నష్టపోయేది ప్రజలే. దాని తర్వాత చివరికి వచ్చేది ఏంటంటే ఎటు వచ్చినా మళ్ళీ ప్రజలే. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాల్సింది బాధ్యత, ధర్మం. కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో సంబంధిత అధికారులు, అది ఆర్ఎండ్బి కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మిగతా సంబంధిత అధికారులు ఎవరైనా కానివ్వండి, స్పందించండి. ఈ కొత్తగా వచ్చే ఏదైతే వెంచర్స్ ఉన్నాయో అధికారులందరూ చూసి మీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అక్కడ ప్లాట్లు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే మూసీపై నిర్ణయాలన్నీ బారా సహాయంలోనే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించిన వాళ్ళే, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం, వారు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప, బారాసాపై మంత్రి శ్రీధరబాబు మండిపాటు. ఇది గతంలో ఉన్న గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది కానీ అమలు చేయలేకపోయింది. మేము వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాం. ఇప్పుడు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు మండిపడుతున్నాడు. వాస్తవం మరి అప్పుడు కూడా అటువంటి ఉన్నప్పుడు అప్లై మొదలుపెట్టినైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పటికైనా కనీసం స్పందించే అధికారులు జరిగిపోయిన కట్టిన ఇళ్లను వదిలేసేసి మిక ముందు కట్టకుండా ఉండాల్సిన ఏదైతే కొత్త ఇళ్ళు కట్టేటప్పుడు కూడా మీరు ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే ఈ సమస్య వచ్చేది కాదు కదా.
చాలా రకాల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడిన వాళ్ళు అవుతుండే, అదేవిధంగా ప్రజలు కూడా ఈ విధంగా నష్టపోకుంటుండే, ప్రభుత్వాలు కూడా చెడ్డపేరు రాకుండా ఉంటుండే. అదేవిధంగా ఇంకో వారు చూసినట్టయితే అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంలో తెలంగాణకు కేంద్రం అరాకొర కేటాయింపులు, రోడ్లు వంతెనలకు వాటిలో నష్టమే 7,693 కోట్లుగా నివేదించిన రాష్ట్రం. ఇది అడిగింది ఎంత అయితే 10,000 కోట్లు అడిగితే 416 కోట్లు ఇచ్చారు. ఇక్కడ వంతెనలు రోడ్ల మీద జరిగిన నష్టమే 7,693 కోట్లు. మరి ఇది ఎక్కడ సరిపోతాయి? ఇది సరిపోదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో నష్టం జరిగింది ఏదైతుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాస్తవంగా మీరు పర్యటన చేశారు కాబట్టి అది మీకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ఒకసారి సౌహృదయంతో ఆలోచించి తెలంగాణ ప్రజలు ఇబ్బంది కలగకుండా ఎంతైతే నష్టం జరిగిందో అన్నది మీరు వేరే చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఫండ్స్ ఏదైతుందో మొత్తం విడుదల చేస్తే ఈ తొందరగా కార్యక్రమం అనేది మనం ఏదైతే నష్టం జరిగిందో ఎక్కడైతే రోడ్లు పోయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేస్తే ప్రజలకు రవాణా వ్యవస్థ కావచ్చు, మిగతా ఏదైతే జరుగుతుందో ప్రజలకు అదంతా మంచి జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా రేవంత్ ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. భాజపా రైతు దీక్ష ముగింపులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి అభయ్ పాటిల్ ఏదైతే ఇప్పుడు హైడ్రా నడుస్తుందో హైడ్రా వల్ల ప్రజలు నష్టపోయి చేస్తున్నారు కాబట్టి దాంతో రేవంత్ ఇంటికి వెళ్ళి ఆసన్నమైందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. అదేవిధంగా మనం సాక్షి చూసినట్టయితే మధ్య ప్రాంతంలో యుద్ధ భేరీ, ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ దాడులు, వందలాది బాలిస్టిక్స్ క్షిపణులు, రాకెట్ల ప్రయోగం, టెల్ అవీవ్ జెరూసలేంలో విధ్వంసం, విమానాశ్రయాల మూత, సైరన్ మూతలు, జనం కాకవికలం, బంకర్ల దిశగా పరుగులు, హనియా నస్రల్లా మృతికి ప్రతీకారం ఇరాన్, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటన, జోర్డాన్ రాజధాని అమ్మాన్ పైకి మిసైళ్లు, భారీ మూల్యం తప్పదన్న అమెరికా, ఇజ్రాయెల్కు దన్నుగా నిలుస్తాం బైడెన్, లెబనాన్పై ఇజ్రాయెల్ భూతాల దాడులు, పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిణామాలు. ఈ యుద్ధం జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే ఇది. ఎందుకంటే ఇక్కడ ఏది వాళ్ళ ఎగువల కోసం యుద్ధాలు ఏది చేస్తున్నారో ఏది ఎవరిని వదలమని ఎవరు దాన్ని నష్టపోయేది ఎవరు? ప్రజలే. కాబట్టి ఒకసారి కూర్చొని చర్చించుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక్కడ జరిగే నష్టం వరకు ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఎవరైతే వాళ్ళ రాష్ట్రాల పెద్దలు ఉన్నారో వాళ్ళు సౌహృదయంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈగోలకు పోయేసేసి మేము వాళ్ళని వదలము మేము మేము వదలము అంటే చర్యకు ప్రతిచర్యగా జరుగుతుంటుంది. కాబట్టి అసలు చర్యనే లేకుండా ఉండాలంటే ఒకసారి మీరు కూర్చొని చర్చించినట్టయితే ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. మేమే ఈగోలకు కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ సమస్యలు అనేది సర్దుమనడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అక్రమమైన జనవాసాల జోలికి వెళ్ళాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీతో సాక్షి సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండ్రు. సంతోషం. ఇంతవరకు మరి ఇళ్ళల్లో ఉన్నోళ్ళందరూ కూడా గులగొట్టేస్తేనే ఇంట్లో పబ్లిక్ అయితే బయటకు వచ్చేసేసి మాకు సామాను తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. మేము 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా తాతలు సంపాదించిన ఆస్తి మా తండ్రులు సంపాదించి ఇచ్చిపోయింది మాకు, మా తల్లిగా ఇచ్చిన ఆస్తులు అని చెప్పేసి చాలామంది మనం పత్రికలు చూస్తున్నాం, మీడియాలో వస్తున్న వార్తలు. మరి ఇప్పుడైతే అక్రమమైన ఏదైతే జనావాసాల జోలికి వెళ్ళము అంటున్నారు, మరి ఇదైతే కొంచెం స్వాగతించాల్సిందే. అదేవిధంగా ఈ బఫర్ జోన్లు ఏ జోన్లు ఉన్నాయో అసలు జోన్లకు ఎక్కడైతే ఉందో దాని పరిధిని నిర్ణయించండి. ఫస్ట్ ముందైతే నిర్ణయించినట్టయితే ఈ పరిధి సమస్య రాదు కదా. ఇక్కడ కూడా ఏంటంటే ఆక్రమించిన తర్వాత చెరువు ఆక్రమించిరు అంటున్నారు. అక్కడైతే పెద్ద కొన్ని చెరువు మొత్తం చెరువే రూపుమాగిపోయింది. ఆక్రమించిన ఎవరు? చిన్నలు కాదు కదా, పెద్దవాళ్ళు లేవటమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాయకులే కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరెవరో ఉండి దాన్ని అక్కడ ప్లాటింగ్ చేయడము, చేసిన తర్వాత జనాలు కొనుక్కోవడము, అంత అయిన తర్వాత నష్టపోయేది జరుగుతుందంటే ప్రజలకి నష్టం జరుగుతుంది. మరి అటువంటిప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు? ఈ అధికారుల మీద చర్యలు ఏం జరుగుతుంది? ఎంతసేపు ప్రజల మీద పడుతున్నారు. ఏమంటే హైడ్రా అంటున్నారు. అయిపోయి హైడ్రా అంటేనే భయం అవుతుంది. గుండెల్లో రైలు పరిగెత్తుంది. హైడ్రా అసలు వస్తుందా ఉంటుందా, మేము ఉంటామా లేమా అనే స్థితిలో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దానికి ఇది కొంచెం కంటి తుడిపి అనుకోవచ్చు. ఏంటంటే అక్రమమైన జనవాసాల జోలికి వెళ్ళమంటున్నారు. సంతోషం. ఇదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కట్టుబడి ఉండండి. అదేవిధంగా ఎక్కడైతే నిజంగా వాగ్దానం జరిగింది, ఆక్రమణ జరిగింది అన్న దగ్గర ఉంటే కొంచెం చర్యలు తీసుకోండి. దాంతోకంటే ముందు ఎంతవరకు అయితే దాని పరిధి ఉందో పరిధిని నిర్ణయించండి. ఇది ఏంటంటే పేపర్లో మాత్రమే అవుతుంది. నాలల పొంట, ఈ కాలువల పొంట ఏదైతే చాలామంది ఆక్రమణకు గురై చేస్తున్నారు, అది చేయకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది? మన పరిధిని నిర్ణయించండి. పరిధి లేకుండా వదిలేసిన తర్వాత ఆక్రమణ గురైన తర్వాత ఎప్పుడూ నష్టం జరిగినాక వరదలు వచ్చిన తర్వాత అప్పుడు ఆక్రమణ గురైంది. కాబట్టి
ఈ నీళ్లు పోకుండా ఉండడం వల్లనే ఈ రకంగా ప్రజా నష్టం జరిగింది అంటున్నాం. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది. హైదరాబాద్లో చూసినట్టయితే డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీళ్లు పోకుండా దాన్ని కూడా ఆక్రమణ చేసి కట్టిండ్రు. మరి కట్టేప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఏం చేసిర్రు? అప్పుడు పట్టించుకోలేదు. నష్టం జరిగిన తర్వాత వచ్చేసి ఎక్కడికి వచ్చినా అధికారులు వాళ్ళ భుజస్కంధాల మీద బరువు వేసుకోవట్లేదు. ఎందుకంటే నష్టం జరిగింది అన్నాక ప్రజల మీదకి దోస్తున్నారు. మళ్ళీ ఎటువైనా నష్టం జరిగింది ప్రజలకే. అధికారులు మీ బాధ్యత మీరు మరవకుండా మీరు మీ డ్యూటీ కరెక్ట్ చేసినట్టయితే ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాదు. అదేవిధంగా బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు, సామాన్యులపై కొరడా రులిపించి పార్టీకి చెడ్డపేరు తేవద్దు, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సంయమనంతో వ్యవహరించండి. సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్ హితోపదేశం. ఓకే, ఇది యూపీని దృష్టిలో పెట్టుకొని ఏదైతే యూపీలో బుల్డోజర్ ఉందో అదేవిధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆ రకంగా చేయడం అనేది పార్టీకి నష్టము అని చెప్పేసి ఖార్గే చెప్పడం జరుగుతుంది. కరెక్టే. ఒక్కోసారి మంచి అంటే కొన్ని ప్రతి దాంట్లో మంచి ఉంది, మంచితో పాటు కొంచెం చెడు కూడా ఉంటుంది. కాకపోతే ఎంతవరకు నష్టపోకుండా చూసి ప్రజలకు మంచి చేసి ఆలోచన చేయండి. ఇక దీంట్లో కొన్నిసార్లు అయితే తప్పదు. ఇప్పుడు ఏమని ఇంకోటి, కాంగ్రెస్కు ఓటు వేయనందుకే కూల్చివేతలు, నగర ప్రజలపై పగబట్టిన సీఎం రేవంత్ రెడ్డి, పేదల ఇల్లు కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం, గోల్నాకాలో మూసి బాధితులకు కేటీఆర్ భరోసా. మరి గతంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళే కదా, మరి వీళ్ళే చట్టం తెచ్చిండ్రు. ఏదైతే అప్పుడున్న ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది, ఏదైతే ఆక్రమణలు గురైనాయో వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టలేదు. అది నాయకుడు కావచ్చు, ఎవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పన్నారు. ఇంకా ఎక్కడైతే ఆక్రమణలు గురైనాయో అది చెప్పినట్టయితే వాళ్ళకు పారితోషికం కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో. మరి అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఇది లేకుండా ఇప్పుడు వీళ్ళు చేస్తుర్రు. ఓకే, ప్రజలు నష్టపోతుర్రు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలనేది ఆలోచించి చెప్పడం తప్ప ప్రజలు చేస్తే ఊరుకోమని అంటే ఇది రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాలకు వచ్చి ఆలోచించండి. ఎంతసేపు రాజకీయ కోణంలో వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తిపోయడం, వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తిపోయడం, ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా ప్రజా జాగృతి పత్రిక చూసినట్టయితే మళ్ళీ ఆందోళన పాట పట్టిన జూనియర్ డాక్టర్లు, ఇది ఏదైతే ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలి అత్యాచారం కేసు అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్ నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం మరోమారు నిరవధిక ఆందోళన దిగారు. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఏదైతే డాక్టర్పై అత్యాచారం జరిగిందో ఆ కేసును సిబిఐ తీసుకుంది. ఈ మమతా ప్రభుత్వం కూడా ఈ డాక్టర్లందరూ కూడా మీకు రక్షణ కల్పిస్తా, మిగతా కార్యక్రమాలు ఏదైతే వీళ్ళు కోరుకుంటారో అవన్నీ చూద్దామా అని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి వీళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఎంతవరకు ఇది సఫలీకృతం అవుతుంది? మరి ప్రభుత్వం వారు ఏమి చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తారా, వాళ్ళ కోరికలు తీరుతాయా అన్నది వేచి చూద్దాం. అదేవిధంగా కుల మతాల పేరుతో దేశ ఐక్యతకు కాంగ్రెస్ విఘాతం, ఇది ప్రధాని మోడీ. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్వాల్లో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కుల రాజకీయాలు, అవినీతి, రిజర్వేషన్లతో సహా పలు అంశాలపై కాంగ్రెస్ తప్పుపట్టారు. ఒక సామాన్య కార్యకర్తగా చాలా కాలం హర్యానా రాజకీయాలకు అమూలగ్రంగా నేను గమనించాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు కలుసుకునే అవకాశం ఇటీవల నాకు కలిగింది. ఇది ఒక ప్రత్యేక ర్యాలీగా ఎప్పటికీ గుర్తుండేలా మీరు చేశారు అని ప్రధాని అన్నారు. అదేవిధంగా ఇది నేను ఎన్నికల్లో పాల్గొనేది చివరికి కూడా, కాబట్టి ఏదైతే మీరు సహకారం అందిస్తారో దానికి ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 6న జన్కా అదాలత్, ఇది ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనతాకు అదాలత్ మరోసారి నిర్వహించనున్నారు. ఇది అంటే వాళ్ళ పార్టీపై ఏదో జరిగిందో, ఆయన పని ఏదో జరిగిందో దాన్ని ప్రజలకు వివరించుకోవడానికి జనతా అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఏదైతే ఉందో జనతాక అదాలత్ కార్యక్రమాన్ని మరి ఈ కేజ్రీవాల్ గారు ఏ హోదాలో నిర్వహిస్తున్నారు అన్నది కూడా ఆలోచించే అవసరం ఉంది. ఎందుకంటే మీరు జైలుకి వచ్చిన తర్వాత మాజీ అయిపోయారు, ఇప్పుడున్న సీఎం చేయాల్సిన కార్యక్రమం కదా. మరి దీని జనతా అదాలత్లో ఎవరు? మంత్రులంతా పాల్గొంటారు. మంత్రులు పాల్గొనాలంటే ఏ రకంగా పాల్గొంటారు? అది ఆలోచించాల్సిన విషయం. దీని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మాత్రమే, కన్వీనర్. మిగతా ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి వేరే, మంత్రులంతా వేరే. మరి కార్యక్రమం నిర్వహించాలంటే ఎట్లా? ఏది ప్రభుత్వ కార్యక్రమమా లేకపోతే పార్టీ కార్యక్రమమా? దీని గురించి కూడా ప్రజలు ఆలోచించే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా
ఇకపై నిషేధం, డీజేలు టపాసులపై సంచలన నిర్ణయం. ఇది సివి ఆనంద్ హైదరాబాద్లో ఏదైతుందో అందరి నాయకులతోటి మిగతా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఇది పెద్ద సౌండ్తో ఏది జరుగుతుందో దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఈ టపాసుల వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన అంటే పొల్యూషన్ కంటే ముందు ఆ సౌండ్ పొల్యూషన్ ఇబ్బంది. ఇప్పుడు వాతావరణంలో వచ్చే పొల్యూషన్ కంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువైతుంది కాబట్టి దీనివల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది, గుండెపోటు వస్తుంది, వృద్ధులకు చిన్నపిల్లలకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి వీటిని నిషేధించాలి. అదేవిధంగా మీ సౌండ్ అన్నది ఏంటంటే సిస్టమ్ చాలా తక్కువ సౌండ్లో ఉండంటే అయితే బాగుంటుంది. అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చిన సౌండ్ వాడుతారు కాబట్టి నష్టం జరుగుతుంది. ఇప్పుడు డే టైంలో ఇక్కడ వేయాల్సింది ఏంటంటే ఉదయం పూట 55 డెసిబెల్స్కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదన్నారు. రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్కి మించి సౌండ్ సిస్టమ్ ఉపయోగించరాదని, పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు 5,000 రూపాయల జరిమానా కూడా విధిస్తామని చెప్పన్నారు. ఇది ప్రజలందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఒక రకంగా అందరు డీజే మేము పెట్టుకోవద్దా, ఇది అందరి ప్రజలకు, ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఏ మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరెక్కడైతే గుళ్ళో కావచ్చు, మస్జిద్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఎక్కడైనా మీ స్పీకర్ ఏదైతే వాడుతున్నారో, పుంగలు వాడుతున్నారో అక్కడ కూడా భక్తి అవసరమే. కానీ ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మీ సౌండ్ సిస్టమ్ అన్నది మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఇక్కడ హిందూ అని కానీ క్రిస్టియన్ కానీ మైనారిటీ అని కానీ ఎవరిని అంటలేము. ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతైతే ఉంచాలనో అంతే ఉంచండి. ఇప్పుడు అన్నాం 50 డెసిబెల్స్ అన్నాం, అది అంతే ఉంచండి. ఇంకా తగ్గించినా సంతోషమే. ఎందుకంటే మన భక్తి ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. కాబట్టి ప్రజలు కూడా సహృదయంతో ఆలోచించి ఏదైతే నిర్ణయం తీసుకోరో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆర్టీసీలో త్వరలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది కూడా నిరుద్యోగులకు శుభవార్తనే. ఇది ఇప్పుడు ఏదైతే కరెంటు బస్సులు వస్తున్నాయో బ్యాటరీ బస్సులు తీసుకుంటారు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. పొల్యూషన్ రహితంగా సమాజాన్ని మేము బాగు చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం కూడా స్వాగతిద్దాం. అదేవిధంగా ఏదైతే బస్సుల్లో కండక్టరు, డ్రైవరు, మిగతా ఉద్యోగాలు ఉంటాయో అవి కూడా భర్తీ చేస్తామంటారు. కాబట్టి నిరుద్యోగులు కూడా చాలా సంతోషం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా 3వ దశ పోలింగ్. ఇక్కడ జమ్మూ అంటేనే ఎప్పుడు కూడా అల్లరి జరుగుతాయి అంటే ఒక నాడు ఉంది. అక్కడ కూడా ప్రశాంతంగా ఓటు జరిగింది కాబట్టి మనం సంతోషించాల్సిందే. ఎందుకంటే ప్రజలకే నష్టం జరగలేదు కాబట్టి సంతోషించుదాం. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమం సమాధానం. ముందస్తు గాంధీ జయంతి వేడుకలు. సత్యం, శాంతి, ప్రేమల చిహ్నంగా నిలిచిన గాంధీజీకి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలి. స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్. ఇది ఏదైతే పాలిటెక్నిక్ చేసిండ్రో పాలిటెక్నిక్లతో పాటు ప్రతి ఒక్క కళాశాలల్లో అంటే ఎవరైతే ఇప్పుడు జూనియర్ కాలేజీలు మహిళలకు కావచ్చు, మిగతా జెంట్స్ కాలేజీలు కావచ్చు, అన్ని కాలేజీల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్వచ్ఛత లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు చూస్తున్నాం డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ పరిసరాలను శుభ్రం ఉంచే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలా. ఎందుకంటే నష్టం మనకే. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరాలు బాగా వస్తున్నాయి. దాంతోపాటుగా మిగతా సమస్యలు, ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఆర్థిక భారం కూడా మీద పడుతుంది మనకు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మీ పరిసరాలను పరిధిలను ఏదైతున్నాయో మీరు మీ పరిధిలో మీరు శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేసుకోండి. ఎంతసేపు మా ఇల్లు శుభ్రంగా ఉంటే కాకుండా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా టీఎన్జిఓస్ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమం. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యూనియన్కి సంబంధించి సభ్యత కార్యక్రమం అక్కడ ప్రతి ఆఫీస్లో అంటే ఏదైతే వాళ్ళ ఉన్నదో డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఫారెస్టు, ఈ రకంగా వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఏదైతే వస్తాయో వాళ్ళందరూ కూడా సభ్యత కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వాళ్ళందరూ కూడా సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక విషాదకరమైన వార్త ఏంటంటే రాజన్న సిరిసిల్లాలో విషాదం. చిన్నారికి చిదిమేసిన స్కూల్ బస్సు. ఇది స్కూల్లో కార్యక్రమానికి చిన్న 4 సంవత్సరాల పాప మనోజ్ఞ స్కూల్కి వెళ్ళడం జరిగింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆ పాప జడలో ఉన్న పువ్వు పడిపోవడం, ఆ పువ్వు తీసుకోవడానికి పాప వంగడము, డ్రైవర్ కనబడకపోవడము, డ్రైవర్ బస్సు రివర్స్ తీసుకోవడంటప్పుడు పాప తలపై నుంచి వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులకు ఇది క్షోభ మిగిలింది. అక్కడ పేరెంట్స్ దాంతోపాటు విద్యార్థి సంఘాల నాయకులందరూ వచ్చి ధర్నా చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి మీకు న్యాయం చేస్తాము, చట్టపరమైన ఏది ఉందో చూద్దామని. ఆ బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం చేద్దామంటప్పటికీ అక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా ధర్నా విరమించడం జరిగింది.
కాకపోతే ఎంతైనా ఇది బాధాకరమైన విషయమే. ఏంటంటే చిన్న పిల్లలు ఆ రకంగా జరగాల్సింది కాదు, కానీ జరిగింది. ఇక ముందు అటువంటి జరగకుండా ఇప్పుడు జరగాల్సింది కాదు, కానీ జరిగింది. కానీ ఇప్పుడు బస్సులో డ్రైవర్తో పాటు అక్కడ హెల్పర్ ఉంటారు కదా, మరి హెల్పర్ ఏం చేస్తున్నట్టు? బస్సులో హెల్పర్ లేకుండానే డ్రైవర్ బస్సును పోనిచ్చిండా? దీని మీద కూడా పోలీసు వారు దృష్టి సారించి ఎంక్వైరీ చేసి ఇక ముందు ఇటువంటిది జరగకుండా పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటూ మిగతా ఇటువంటిది ఏ స్కూల్లో కూడా జరగకుండా ప్రతి బస్సు ఖచ్చితంగా హెల్పర్ ఉండాల్సిందే. హెల్పర్తో పాటు డ్రైవర్ చూసుకొని బస్సు నడిపించినట్టయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి దీనిపైన దృష్టి సారించిన అవసరం ఎంతైనా ఉంది. యాజమాన్యం కూడా ఇలా లోపం కొట్టొచ్చిన కనబడుతుంది. కాబట్టి యాజమాన్యం వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళేం కాదు, ప్రతి యాజమాన్యం కూడా బస్సు డ్రైవర్లకు అక్కడ ఉన్న హెల్పర్లకు ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇక్కడ కూడా ఇటువంటి జరగవద్దు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా యాజమాన్యం కూడా దృష్టి సారించిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా విద్యార్థుల తలరాతను మార్చిన మాస్టారు, ఇది యాదాద్రి జిల్లా జరిగింది. వ్యాయామ ఉపాధ్యాయుడిగా మందడి రామరెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. తన ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు రామరెడ్డి అని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూలతో అలంకరించిన పల్లెకిపై మాస్టర్ ఇద్దరు దంపతులు ఇద్దరిని కూడా ఊరేగింపుగా స్టేజ్ వరకు తీసుకొచ్చి మా ఉన్నతికి మీరే మాస్టారు అని చెప్పేసి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, అదేవిధంగా చదువుకున్న ఇప్పుడు పిల్లలు ఏది చదువుకుంటున్నారో వాళ్ళు కూడా సామూహికంగా సార్ను అంటే వాళ్ళ దంపతులను ఏదైతే పల్లెకలు తీసుకొచ్చి స్టేజ్ వరకు తీసుకొచ్చేసి మా ఉన్నతికి మీరే మాస్టారు అని చెప్పేసి తల్లిదండ్రుల తర్వాత మా గురువుగారి అంటే ఈరోజు మేము ఈ రకంగా ఉన్నాము అంటే మా గురువుగారి చల్ల వల్లనే మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు గురువులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గురువులు కూడా మొక్కుబడిగా కాకుండా విద్యార్థుల ఉన్నతి కోసం పనిచేయండి. ఏంటంటే చాలామంది చూస్తుంటాం, అట్లానే అందరు గురువులు అట్లా లేరు. చాలామంది గురువులు డెడికేటెడ్ అయి పనిచేస్తారు. కొందరు గురువులు మాత్రం ఏంటంటే వచ్చామా పోయామా అనే టైపులోనే కొందరు ఉన్నారు. అలా కూడా కొందరు పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసమే టీచర్లు మీ పిల్లలను దండించడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ టీచర్ కూడా పిల్లలపైన ద్వేషం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలే. ఈరోజు మీకు కష్టం అనిపిస్తుండొచ్చు, కానీ రేపొద్దున మీ పిల్లలు బాగుపడ్డప్పుడు ఆ పిల్లలే అంటారు ఫలానా టీచర్ చేయంగానే నేను బాగుపడ్డా, ఏ రోజైనా కొంచెం పక్కకు చూసినట్టయితే నన్ను పట్టించుకోకుంటే ఈరోజు నా జీవితం ఏమవుతుండే అని చెప్పి పిల్లలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా బాధ్యత ఎరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీచర్లు కూడా మీ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించినట్టయితే విద్యార్థులు మిమ్మల్ని ఎప్పటికి కూడా గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం.